పార్వతీపురం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు బోనెల విజయ్ చంద్ర, పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, పార్వతీపురం, మన్యం జిల్లా. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా టైంపాస్ సినిమా. టైంపాస్ అంటే భర్తకు పెళ్ళైన తర్వాత ఇంట్లో పెళ్ళ ఉన్నాక కూడా ఇంకొక అమ్మాయితోటి టైంపాస్కి పోతాడు కదా, సేమ్ బయట ఎట్లా ఉంటుందో లోపల కూడా గట్టినే ఉన్నది. టైంపాస్ కోసం చూడొచ్చు. మెసేజ్ అయితే ఏం లేదు, అది జనరల్గా రియల్గా మనం కూడా పోతాం కదా, పెళ్ళి అయితే పక్కకు పోతాం కదా, సేమ్ రవితేజ సినిమా కూడా గట్టినే ఉన్నది అన్న. సాంగ్స్ వాము అయ్యే సాంగ్ బాగున్నది, ఫైట్ మామూలుగానే ఉన్నాయి. మెసేజ్ అయితే పెద్దగా ఏం లేదు. ఇక ఇంట్లో పూరి ఉంటే పక్కన చపాతి కోసం పోతారు కదా అబ్బాయిలు, అది పరిస్థితి. పాట అయితే బాగుంది, వాము అయ్యే సాంగ్ బాగున్నది. టైంపాస్ సినిమా అన్న మ్యూజిక్ బాగుంది. ఈ మూడు సినిమాలలో నేను 3 సినిమాలు చూసిన. సంక్రాంతికి వచ్చింది రాజసాబ్ సినిమా అయితే నాకు నచ్చింది. అందులో ఎందుకంటే అందాల దేవతలు ఉన్నారు, రంభ ఊరసి మేనకున్నది, అందాల దేవతలు ఉన్నారు. అది టైంపాస్ అయితే ఇది. పెళ్ళంగోలు అయితే చిరంజీవిది, టైంపాస్ అయితే రవితేజది, అందాల దేవతలను చూడాలంటే రాజసాబ్. మీ ఇష్టం, మీరు నిర్ణయించుకోండి. ఈడియట్ వెంకీ సినిమాలో అంటే అల్లరల్లరి ఆ లవ్ స్టోరీ అని చాలా బాగుంది. అనుకుంటే ఏంటంటే భయ్య, మన భార్య మన ఎక్స్ ఒకే ఆఫీస్లో ఉంటే ఎలా ఉంటుందో ఫన్ ఉంటుంది భయ్య, ఆ వేరే లెవెల్ ఉంది భయ్య. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా మన రవితేజ అన్న టైమింగ్ అదిరిపోయింది. ఆ కామెడీ టైమింగ్ అయినా అంటే ఆ స్టైల్ మళ్ళీ నేను చూసిన అనిపించింది. కానీ కొంచెం స్టోరీ పరంగా కొంచెం ఇంకా జాగ్రత్త తీసుకుంటే అయిపోవనిపించింది. రొటీన్ స్టోరీ అంతేం లేదు, రొటీన్ స్టోరీ. కానీ పండగ మాత్రం ఎంజాయ్ చేయాలి, నవ్వుకోవాలంటే సినిమాకి రావచ్చు. అండ్ ఇద్దరు హీరోలతో డ్యాన్స్ ఉంటుందన్న, అబ్బా మన అసలు వామ్మో వాయో అనలేదు. అంటే ఆ సాంగ్స్కి ఇద్దరు హీరోలు మన మాస్ మహారాజా, అసలు ఆ బీజేఎం అదిరిపోయింది. నాకే చాలా బాగా నచ్చింది. కానీ ఒకటి ఏంటంటే డైరెక్టర్ గారు కొంచెం అంటే స్టోరీని లెంత్ చేయకుండా షార్ట్ కట్లు చేసి అంటే ఇంకా బాగా తీయొచ్చుగా సినిమా అనిపించింది. అదే చూసినట్టు అంటే ఎక్స్పెక్ట్ మనం వేరే లెవెల్లో పెట్టుకున్నాం, అది కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. కానీ రవితేజ సినిమాకి మాత్రం అన్నకి ఇది బ్యాక్ సినిమా. అంటే ఆయన టైమింగ్, ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయన డ్యాన్స్, ఆ టైమింగ్ మాత్రం అదిరిపోయింది. అన్న ఇంకా జాగ్రత్తగా చూసుకుంటే బాగుండు. సినిమా మాత్రం బాగుంది, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంజాయ్ చేయాలంటే సినిమాకి రండి చూడొచ్చు. కానీ స్టోరీ పరంగా మిస్ అయింది. డైరెక్టర్ గారు చూసుకోండి సార్, ఎందుకంటే మా మాస్ మహారాజా నాకు ఎనర్జీ వస్తలేదు. సినిమా బాగుంటే ఎలా ఉంటుందని ఎనర్జీ, ఆ ఎనర్జీ వస్తే అది మిస్ అయింది. కానీ సినిమా మాత్రం ఓవరాల్గా ఫన్. అన్న ఇద్దరు హీరోలు నాకు డింపుల్ హైతే ఎక్కువ ఉంది. డింపుల్ అయితే మరి ఇద్దరిది సేమే ఉన్నది. కానీ ఆసికా అని వాళ్ళిద్దరు యాక్టింగ్ మాత్రం అదిరిపోయిందని ఇచ్చినట్టు. ఓకే, మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఎవరెవరు బాగా హైప్ ఉంది? సునీల్ గారు, సత్య గారు, అసలు వాళ్ళ వెన్నెల గారు అండ్ సునీల్ గారు, వాళ్ళ కామెడీ టైమింగ్ మాత్రం అదిరిపోయింది. సునీల్ అన్న ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒకప్పుడు మన సునీల్ని ఎలా చూసాము అలా టైమింగ్ మాత్రం బ్యాక్ ఇచ్చింది, బాగా అనిపించింది అన్న సినిమా. ఓవరాల్ రేటింగ్ 2.5 అన్న. రవితేజ గత సినిమాలతో పోస్తే బెటర్ మూవీ అన్న. బ్లాక్ బస్టర్ సూపర్ లేదని ఒకసారి ఇలా హ్యాపీగా చూసి నవ్వుకుని రావచ్చు. ఇందులో రైటింగ్ కోసం అలాంటి రైటింగ్ మైనస్ అన్న సినిమాకి. రవితేజ గారు చాలా కష్టపడ్డారు. సత్య గారు కామెడీ బాగుంటుంది, సునీల్ గారు కామెడీ బాగుంటుంది, ఇంకా వెన్నెల కిషోర్ గానే సరిగ్గా వాడుకోలేదు. కామెడీని హైలైట్ చేశారు, రొటీన్గానే సాగించారు సినిమాని అంతా కూడా. అక్కడక్కడ బోర్ కొడుతూ అక్కడక్కడ ఎంజాయ్ చేస్తూ ఏదో అలాగే వెళ్ళిపోయింది. అబో యావరేజ్గా చెప్పుకొచ్చాను మూవీ అయితే మాత్రం. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే పద్మాచలకి విజ్ఞప్తి, హీరో ఎవరన్నా అది భీమ్స్. నిజంగా చెప్తున్నాను, భీమ్స్ బీజిఎంతో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా సెకండ్ హాఫ్లో చెప్పుకొచ్చే విధంగా ఏదైనా ఉందంటే ఒక డీజే రీమిక్స్ 2 minutes అయితే ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ అయితే సింగిల్ థియేటర్లో కూడా ఐమాక్స్లో కూడా అదైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వల్లిబాయ్ తల్లిబాయ్ రామరామ అన్న సాంగ్ అయితే మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తాం. సో చెప్పలేమన్నా, ఎందుకంటే గత 2 సినిమాలు పోలీసు జస్ట్ ఓకే కదా, ఇది కూడా సేమ్ అదే కోహలం ఉంది. ఎక్కడ మనకి ఏంటంటే అటు బోరు కొడుతూ ఇటు ఎంజాయ్ చేస్తూ ఏదో కింద మీద పడుతూ వెళ్ళిపోయింది అనమాట. సో ఓవరాల్గా ఒక 50 యావరేజ్ మూవీ చెప్పుకొచ్చాను రెగ్యులర్ ఆడియన్స్కి అయితే. అన్న ఏమన్నా రవితేజ సినిమా మాత్రం ముగ్గురు హీరోలతో రొమాన్స్ మాత్రం మస్తు ఉందన్న. సినిమా మాత్రం హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. కామెడీ ఆడియన్స్కి మంచి కనెక్ట్ అయ్యి ఆల్రెడీ విక్రమ్ ఎంత కామెడీ చేస్తాడో, డాన్స్లో మనం కామెడీ ఎంత చూసినామో ఈ సినిమాలో కామెడీ మాత్రం చాలా బాగా పెట్టిన డైరెక్టర్ గారు. ఈ సినిమా చాలా డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా డైరెక్టర్ గారు చాలా పట్టుదలతో తీసిన సినిమా ఇది. ఒక హిట్ కొట్టాలని చాలా పబ్లిసిటీ బాగా చేయకుండా తక్కువ చేసినా కూడా సినిమా మాత్రం పబ్లిక్లో బాగా వెళ్ళిపోయింది. ఇంకోటి సినిమా కూడా చాలా హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. మ్యూజియం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేది. అంటే మన కామెడీస్ వాళ్ళు చాలా మంది యాక్టర్స్ చాలా బాగా చేసారు. ఎక్కడ కూడా రవితేజ కెరియర్లో మనకు విక్రమ్ గుర్తు కామెడీ ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమాలో కామెడీ ఎంత బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సంక్రాంతికి మంచి సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ మెగాస్టార్ గారిది బ్లాక్ బస్టర్ కొట్టింది, ఇప్పుడు సెకండ్ ప్లేస్లో రవితేజ గారిని చెప్పొచ్చు. రేపు వచ్చే శర్వానంద్ గురి సినిమా కూడా బ్లాక్ బస్టర్
రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా మాత్రం చాలా బాగుందన్న. రవితేజ అన్న కెరియర్లో మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, ఒక ముగ్గురు హీరోలతో మాత్రం రొమాన్స్, అంటే చాలా ముగ్గురు హీరోలతో చేసినట్టే మామూలు మాట కాదు, చాలా బాగుంది సినిమా. అసలు సినిమా ఎట్లా అయిపోతే కూడా తెలియదు, ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది సినిమా. ఇట్లా కామెడీ గీమిడి మాత్రం మస్తు ఉందన్న సినిమా. ఒకటే చెప్తున్నా, సూపర్. మెయిన్గా నేను రవితేజ నాకు సినిమాకి వచ్చినా నేను డిసప్పాయింట్ అన్న, ఎందుకంటే జెన్యూన్ రివ్యూ చెప్పాలి భయ్య. ఇప్పుడు సినిమా బాగుందని కాదని, సో చాలా సినిమాలు చూసినా మన మాస్ మహారాజా అని చూపించే విధానంలో, అంటే నేను కూడా చెప్తా భయ్య, సినిమాలో బాగుంది ఏంటంటే భయ్య నాకు మాస్ మహారాజా యాక్టింగ్ భయ్య, ఆయన టైమింగ్, ఆయన డాన్సింగ్, ఆయన కామెడీ టైమింగ్ అది అదిరిపోయింది భయ్య. కానీ కొన్ని సీన్లలో భయ్య నాకు అంటే వర్కౌట్ కానీ కామెడీ అంటే డైరెక్టర్ గారు చూసుకోవాలి కదా, సినిమా లెంతీ అని అనిపించింది నాకైతే. మెయిన్గా భయ్య మన ఎక్స్ మన వైఫ్ ఒకే ఆఫీస్లో ఉంటే అది అదిరిపోయింది ఎపిసోడ్ మాత్రం. అంటే ఇద్దరు ఒకే ఆఫీస్లో ఉంటే ఒక లవర్ అంటే భర్త ఎలా కష్టపడతాడో ఎలా చేస్తాడో మన మాస్ మహారాజా మాత్రం మెప్పించాడు భయ్య ప్రతి సీన్లో. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదరగొట్టిండు. కానీ డైరెక్టర్ గారు లెంత్ చేసి అంటే అనవసరమైన కామెడీ పనికిరాని కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలే భయ్య, నేను డిసప్పాయింట్ అయినా చాలా. ఎందుకంటే మా మాస్ మహారాజా ఈ సినిమాతో బ్యాక్ ఇస్తారా, హిట్ కొడతారా అని కూడా, కానీ చిన్న విషయాల్లో హిట్ కొట్టలే. అంటే ఇప్పుడు నేను ఫేక్ అయితే ఫేక్ కాదు కదా, చూసుకోవాలి కదా. ఒక సినిమాని కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు అంటే ఏది పెడితే పిచ్చోళ్ళు కాదు కదా జనాలు, అవును. అంటే కామెడీ పెడితే ఏదైనా కామెడీ పెడతారా, అది ఏం కామెడీ వర్కౌట్ కానీ కామెడీ నాకు నచ్చలేదు. సో నేను చాలా సినిమాలు చెప్పిన ఇలాంటి అంటే బాధ అనిపిస్తుంది రవితేజని చూడాలని. సో ఇద్దరు హీరోయిన్ వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్, వాళ్ళ డాన్సింగ్ బాగుంది. మెయిన్గా మన సునీల్ గారిని వాడుకునే విధానం కూడా తెలియలే భయ్య. మళ్ళీ అంతంత పెద్ద కాస్టింగ్ చేసుకుని ఎందుకు వాళ్ళు అంటే సినిమా పరంగా చూద్దాం, నాకు నచ్చలేదు. ఎందుకంటే కోట్లు పెట్టి సినిమా తీస్తారు, అసలు మా మాస్ మహారాజా బ్యాక్ ఇస్తారు అనుకున్నా, బాధ అనిపిస్తుంది భయ్య, చాలా డిసప్పాయింట్ అన్న. ఒక సాంగ్ అయితే అంటే వాళ్ళిద్దరి ముగ్గురు రొమాంటిక్, అంటే మన రవితేజ అన్న అండ్ వాళ్ళిద్దరితో రొమాన్స్, ఆ యాక్టింగ్, ఆ డాన్స్, సాంగ్ మస్తుందన్న. సాంగ్ ప్రతి ఒక్కటి బాగుంది, కానీ సినిమాకు బోర్ అంటే నీకే అనిపిస్తుంది ఎందుకురా వెళ్ళిపో అట్లా అనిపిస్తుంది. అది చూసుకుంటే బాగుంటుంది, సంక్రాంతి కదా దుమ్ము లేపుతుంది కదా. సో మాస్ మహారాజా ఒకటే భయ్య, మాస్ మహారాజా కోసం చూడొచ్చు. వన్ మ్యాన్ షో అద్రగొట్టిండు. అంటే ఆ టైమింగ్ అయినా ఒక ఈడియట్ వెంకి, ఆ టైమింగ్, ఆ డాన్సింగ్, అంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఏడా తగ్గలే భయ్య, ఇప్పుడు కూడా ఏడా తగ్గలే, అద్రగొట్టిండు. చాలా బాగుందన్న సినిమా చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే మనం 100 రూపాయలు 150 రూపాయలు పెట్టి సినిమాకి వస్తున్నాం అంటే నవ్వుకోవడం కోసం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం కోసం, ఆ ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్ అయ్యి ఎంజాయ్ చేసే ఫిలిం అయితే భర్త మహాశైలకు విజ్ఞప్తి. కామెడీ చాలా బాగుంటుంది, నవ్వుకుంటాం. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. మెయిన్గా సీరియల్స్ మీద కార్తీక దీపం ఈజ్ అన్ ఎమోషన్. సో ఆ ఎమోషన్ని మెయిన్ ప్లాట్గా తీసుకుని ఒక సాంగ్ చేశారు, అది కూడా చాలా వైబ్ అవుతారు. సెకండ్ హాఫ్ ఏ బిట్ ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం భరించాలి. క్లైమాక్స్ మళ్ళీ కామెడీ ఎంటర్టైనింగ్తో ఎండ్ చేస్తారు. సో ఎలాంటి మెసేజెస్ అయితే లేవు సినిమాలో, బట్ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది రవితేజ గారు ఏం చెప్పాలనుకున్నారు, ఆయన ప్లాట్ ఆఫ్ స్టోరీ ఏంటి. అండ్ ఇద్దరు హీరోయిన్స్ది కూడా సేమ్ లెంత్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ఇద్దరిది క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. అండ్ ఇద్దరు అదనాలు కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ సాంగ్స్ అలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్గా కామెడీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సునీల్ గారిని ఆయన ఒరిజినల్ కామెడీని చూసామన్నమాట, చాలా హ్యాపీగా ఉంది. అండ్ రోహన్, చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, ఈ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్లో ఏ రేంజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్కి వెళ్తాడు అనేది నాకు తెలియదు, కానీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది రోహన్కి. అండ్ వైవాహర్ష గారు, మురళీధర్ గౌడ్ గారు, అజయ్ ఘోష్ గారు, సత్య గారు ఈ మధ్యన ప్రతి సినిమా కూడా ఆయన పెర్ఫార్మెన్స్తో నవ్వించి పెట్టేస్తున్నారు. సో ప్రతి క్యారెక్టరు కూడా ఎంజాయ్ చేస్తున్న సినిమాలో, నవ్వుకుంటాం. బట్ గుర్తుపెట్టుకోండి, కొత్త కథలు రావు, కొత్త కథలు లేవు. ఉన్న కథల్ని ఎంత కొత్తగా చూపించారు. మనం పెట్టిన 150 రూపాయలకి థియేటర్లో నవ్వించారా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చారా, పంపించారా. సో అదే సినిమా, ఆ సినిమాని గుర్తుపెట్టుకుని రండి. ఫ్యాన్ వార్స్ పక్కన పెట్టండి, రివ్యూలు పక్కన పెట్టి మీరు సినిమాకి రండి, థియేటర్లో చూడండి, మీ ఒరిజినల్ ఒపీనియన్ మీరు తీసుకోండి. నిన్న ఎంత అయితే ఆనందంతో బయటకు వచ్చానో, ఎంత సాటిస్ఫాక్షన్తో, ఎంత హ్యాపీనెస్తో బయటకు వచ్చానో, ఈరోజు అంత తలకాయ నొప్పితో బయటకు వస్తున్నాను. లిటరల్లీ తల పట్టుకున్నాను నేను. కిషోర్ తిరుమల గారు బాగానే తీస్తారు సినిమాలు, మంచి సినిమాలు ఉన్నాయి. రెడ్ అవని, ఉన్నది ఒకటే జిందగీ అవని, లేకపోతే మన నేను శైలజ అవనివ్వండి. కోర్స్ లాస్ట్ సినిమా కొంచెం శర్వ గారితో అటిట్ అయింది. ఈ సినిమా అయితే డౌట్ లేదండి, అటిట్ కాదు, మొత్తానికే దొబ్బినట్టే. సంక్రాంతి బరిలో అసలు ఇంకా ఈ క్షణం నుంచే తొలగిపోయినట్టు. ఈ క్షణం నుంచే మీరు సాయంత్రం షోలు, మ్యాట్నీ షోలు పక్కన పెట్టండి, ఈ క్షణం నుంచే తొలగిపోయినట్టు. రవితేజ మాస్ నుంచి క్లాస్కి రానివ్వండి, క్లాస్లో ఉండనివ్వండి, మాస్లో ఉండనివ్వండి, ఆయన ఏ జానర్లో అయినా ఉండనివ్వండి, బేసిక్గా సినిమాలో దమ్ము ఉండాలి.
సినిమాలో కంటెంట్ ఉండాలి. ఒకవేళ కంటెంట్ లేకపోయినా రొటీన్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ ఉన్నా కూడా దాన్ని చూపించే పద్ధతి ఉండాలి. ఇప్పుడు మన అనిల్ రావిపూడి గారు ఎలా ఉన్నారండి, చూపిస్తారు. స్టోరీ రొటీనే ఉంటుంది, కామెడీ రొటీన్ ఉంటుంది, అందరూ ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే థ్రిల్ ఫీల్ అవుతాము. ఆయన చూపించే పద్ధతికి, చూపించే విధానానికి మనం కనెక్ట్ అయిపోతాము, నవ్వుకుంటాము, ఏడుస్తాము, బయటికి వస్తాము. అమ్మ నాన్నల్ని మళ్ళీ తీసుకెళ్తాం సినిమాకి, ఫ్యామిలీ వాళ్ళని తీసుకెళ్తాం సినిమాకి. అది రొటీన్ స్టోరీలో ఉన్నా కూడా అనిల్ రావిపూడి గారు క్రియేట్ చేసే మ్యాజిక్. ఇక్కడైతే అది మిస్ అయింది. సినిమాని రవితేజ గారిని ఆ పాత కామిక్ టైమింగ్తో వాడడానికి ట్రై చేశారు. ఏదైతే కిక్ లేకపోతే మిరపకాయ అవనివ్వండి, లేకపోతే ఇంకేదైనా రవితేజ గారిలో ఉన్న కామిక్ టైమింగ్ని బయటికి తీసుకొచ్చి ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ని మళ్ళీ చూపిద్దామని ట్రై చేశారు కిషోర్ తిరుమల గారు. అదే ప్రాబ్లం అయిపోయింది అనిపిస్తుంది. స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా వెళ్ళే కన్నా రవితేజ గారిని మైండ్లో పెట్టుకొని తీసినట్టే అనిపించింది తప్ప ఎక్కడా నాకు సినిమాలో అయితే నాకు ఆ కనెక్షన్ అనేది కనిపించలే. బాస్ ఫోన్ చూడాలా అర్థం కాలేదు, సినిమా చూడాలా అర్థం కాలేదు, ఏం చేస్తున్నానో అర్థం కాలేదు, ఎందుకు వచ్చానో అర్థం కాలేదు. సినిమా స్టార్టింగ్ నుంచి కనెక్టివిటీ అనేది లేకుండే, ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండే. ట్రెండీ టాపిక్స్ వాడారు, ట్రెండీ డైలాగ్స్ వాడారు, చాలా మీమ్ మెటీరియల్స్ని యూజ్ చేసుకొని సినిమాలో డైలాగ్స్ కింద వాడారు. బట్ ఎక్కడ నవ్వు రాలేదన్న, బలవంతంగా నవ్వించారు. ఇద్దరు హీరోయిన్లు కూడా వేస్ట్ అన్న నాకు. అంటే కాన్సెప్ట్ మీకు బేసిక్గా ఇద్దరు హీరోయిన్ల మీద ఉంది కాబట్టి ఇద్దరు హీరోయిన్లు పెట్టుకున్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నారు ఇద్దరు హీరోయిన్లు కూడా, కాదనట్లేదు. కాకపోతే వాళ్ళ వల్ల పెద్ద ప్రయోజనం లేకుండే. పోనీ గ్లామర్ రోల్ కోసం ఏమైనా వాడుకున్నారా అంటే నో, గ్లామర్ కూడా అంత ఏం లేదు. అఫ్కోర్స్ చూడ్డానికి ఇద్దరు బబ్లీగా ఉన్నారు, లవ్లీగా ఉన్నారు. హర్షిక గారు కూడా చాలా లవ్లీ పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగున్నారు హర్షిక గారు కూడా చూడ్డానికి. ఆఫ్టర్ బింబిసారా కానీ ఇందులో చూస్తే రవితేజ అన్నకి ఇంకొక మాట, అన్న మంచి సినిమాతో మీరు వాపస్ రండి, మీ సినిమాలు మళ్ళా చూస్తాము, కాకపోతే కొంచెం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక మంచి సినిమా తీయండి. సినిమా అయితే భర్త మహాశైలికి విజ్ఞప్తి ఓకే. సో సినిమా అయితే బాగానే అనిపించింది. అంటే గత సినిమాలతో పోలిస్తే మరీ అంత దైత్యంగా ఏం లేదు. అలాగని చెప్పేసి యావరేజ్ మూవీ కదా, ఒక యావరేజ్ మూవీ అనుకోవచ్చు. చూసి మన వరకు ఎంజాయ్ చేసి రావచ్చు. 2.5 గంటల సేపు అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టినా సరే మనకి చూసినంతసేపు కొంచెం ఎంజాయ్ చేసాం కామెడీ విధంగా. అంటే ఫస్ట్ హాఫ్ మెయిన్ సత్య గారు హైలైట్ కామెడీ. నిజంగా చెప్తున్నా, ఆయన రవితేజ గారితో మాట్లాడుకునేది ఏదైనా ఉందో ఆ సత్య గారు కామెడీ కోసం మాట్లాడుకోవాలి. ఆయన చాలా క్యారెక్టర్ హైగా రాసుకున్నారు. కామెడీ కూడా చాలా బాగుంది, ఇప్పటికే నవ్వుతో తలుచుకుంటే అంత బాగుంది. అలాగే సునీల్ గారు కూడా బాగా నవ్వించారు. నిజంగా ఆయన కామెడీ కూడా నాకు బాగా నచ్చింది. ఆ ట్రాక్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే రవితేజ గారు, సత్య గారు, అంటే వెన్నెల కిషోర్నే సరిగ్గా వాడుకోలేదు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం సత్య గారు, సునీల్ గారు అండ్ రవితేజ గారు నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. ఫస్ట్ హాఫ్ కామెడీ చాలా బాగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఇంకా స్టోరీ అదంతా రొటీన్ అయిపోవడం వల్ల కొంచెం బోర్ అనిపించింది. అంటే కొంచెం మిక్సింగ్ సినిమాలు చూస్తున్నట్టు ఈ కథ ఇక్కడ కొన్ని మెయిన్ అదర్ మూవీస్ కూడా మళ్ళీ యాడ్ అవుతాయి అనమాట. సో అలాగా మిక్సీగా వెళ్ళిపోయింది అనమాట. సో క్లైమాక్స్ ఏంటంటే కొంచెం ఇంకా అంతే, ఈ కథకి ఎంత మనం ఏం చేయలేము అన్నట్టుగా ఇంకా అలా వదిలేశారు. క్లైమాక్స్ అని ఇంక ఎటు తేల్చకుండా ఎటు లేదా కొన్ని క్యారెక్టర్లు ఏంటంటే జస్టిఫికేషన్ కూడా ఇవ్వలేదు, ఇంకా అలా వదిలేశారు అంతే. సో ఓవరాల్గా ఒక డైలాగ్ అయితే చెప్పి ముగించేస్తారు సినిమాని. పక్కన మాట ఏనొద్దు, నీ మాట నువ్వు వినాలన్న ఒక డైలాగ్ చెప్పి ముగించేస్తారు. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే బాగుందన్న. బట్ సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం ఎలాగో తేలిపోయింది. మెయిన్ ముఖ్యంగా బీఎంస్ గారి బీజిఎం అయితే చాలా బాగుంది. సినిమా సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కూడా చాలా కొత్తగా కొట్టారు, చాలా బాగా అనిపించింది. నిజంగా నేను వచ్చిన వరప్రసాద్లో ఎంత బీజిఎం ఇచ్చాడు, ఇందులో అంతకన్నా ఎక్కువ ఇచ్చడానికి వచ్చా బీజిఎం విధంగా మాట్లాడుకుంటే. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే కిషోర్ తిరుమల గారు కొంచెం డిసప్పాయింట్ ఉంది. స్టోరీ లైన్ రొటీన్గా రాసుకోవడం, అదే సెకండ్ హాఫ్ని కొంచెం ఆ సీన్స్ కూడా రొటీన్ వేలో వెళ్ళిపోవడం, అది కొంచెం బోర్ అనిపించింది. కానీ సినిమా అయితే బోర్ కొట్టలేదు నా వరకు. ఓకే, ఫ్యామిలీని తీసుకెళ్ళి హ్యాపీగా వెళ్ళి చూసి నవ్వుకుని రావచ్చు. జనరేటర్లో షుగర్ పోసి సీన్ పెట్టినట్టు అది అక్కడ మాత్రం కామెడీ చాలా బాగా పండింది అనమాట. అది మన సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు మధ్య కామెడీ సీన్ ఉంటుంది, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. అదే సెకండ్ హాఫ్ అనేది కొంచెం కామెడీ సీన్స్ ఉన్న వల్ల ఈ లెవెల్లో ఉంది సినిమా. అదే స్క్రీన్ ప్లే కూడా ఇంకా గ్రిప్పింగ్ ఉంటే ఇది సంక్రాంతే కదా మొత్తం ఎవ్రీ గ్రీన్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనమాట. గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ అండి. ఖచ్చితంగా ఈ సినిమాకి రావచ్చు ఫ్యామిలీస్ కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడే భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా రవితేజ గారి సినిమా చూసా, చాలా బాగుంది. పాటలు బాగున్నాయి, డ్యాన్సులు బాగున్నాయి, రొమాన్స్ బాగుంది, కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ప్రతి దగ్గర అసలు ఎక్కడ కూడా ఒక్క 1 మినిట్ గ్యాప్ లేకుండా సినిమా చూస్తున్న సేపు ఒకటే కామెడీ టైమింగ్స్ వేరే లెవెల్ అంతే. అదేవిధంగా ఈ సినిమాలో ముఖ్యంగా భర్తలు అనేవాళ్ళు తప్పులు చేస్తే భార్యలతో ఎలా సరిదిద్దుకుంటారు అనేది ఈ సినిమా. కాబట్టి భర్తలు తప్పులు చేస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అది సహజం. కాబట్టి ఆ సహజమైన తప్పులే కొన్నిసార్లు సీరియస్ అవుతాయి, క్రిటికల్స్ అవుతాయి, సిచ్యువేషన్స్ అవుతాయి. నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు, దయచేసి మీరు ఏమనుకోబాకండి, నాకు ఇంగ్లీష్ వస్తుంది మధ్యలో. కాబట్టి ఈ సినిమా అసలు ఎక్కడ కూడా బోరు కొట్టకుండా, ఒక్క నిమిషం గ్యాప్ లేకుండా ఒకటే కామెడీ. ఇది కదా కావాలి మాకు.
ఈ సంక్రాంతికి ప్రతి సినిమా ఇలాగే రావాలి, ఇలాగే ఉండాలి అంతే. అది భార్య భర్తలు నాకు తప్పదు కాదండి. ఆయన పెళ్లి కానివాడు ఎవరున్నాడు చెప్పండి, నేను తప్ప మీ అందరికి అయ్యిలే. పెళ్ళిళ్ళు అందరికి అవుతాయి కదా. భార్యతో ఎలా సమస్య వచ్చిందో ఆ సమస్య ఎలా క్లియర్ చేసుకోవాలనేదే కదా ఈ సినిమా. సినిమా అంటే అంతే. కానీ మీరేం చేయాలంటే మీరు కూడా పెళ్ళి అవగానే పక్క దేశం పక్క రాష్ట్రం పోతారు. మీ అందరూ పోయిన తర్వాత అక్కడ ఎవరితోనే జంచిక్ జమ్ము బంచిక్ బొమ్మ అవుద్ది. అప్పుడు మీరు మళ్ళీ వచ్చి ఆ సమస్యని ఎలా భార్యలతో క్లియర్ చేసుకుంటారు అనేది ఈ సినిమా. ఆ సినిమాలో చూపిస్తున్నాడు క్లారిటీగా ఇది సమస్య, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడ్డానో ఇది చూసి మీరు కూడా అలా బయటపడండి. కాబట్టి సినిమా అంటే ఇది కావాలి అందరికీ. సినిమా అంటే ఇది కావాలి, మాసే ఒకటే మాసు ఒకటే క్లాసు. కాబట్టి ఈసారి ఏంటంటే భర్త మాసీలు విజ్ఞప్తి 2 అని భార్యలతో ఎలా సమస్య క్లియర్ చేసుకొని చూపిస్తారంట. చాలా బాగుంది సినిమా. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అందరూ చెప్పాలి, మీడియా వాళ్ళ తరఫున చెప్తున్నా, ప్రజలందరూ రవితేజ గారు ఫ్యాన్స్ అందరూ ఒకటైపోయారు థియేటర్లో. అందరూ ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా అందరూ బంధుత్వాలు కలిపేసుకున్నారు థియేటర్లో. ఇదే సంక్రాంతి. రవితేజ గారు వాళ్ళ అభిమానులకి గిఫ్ట్ ఇస్తున్నారంటే ఇదే ఒక మంచి గిఫ్ట్ అన్నమాట. ఇది అభిమానులందరికీ ఏమని, మీరందరూ కలిసిపోండి, అన్నదమ్ముల్లాగా అక్క చెల్లిలాగా ప్రేమికుల్లాగా కలిసిపోండి, కావాలంటే ఒకరింట్లో ఒకరి పిల్లని పెళ్లి చేసుకోండి, బంధువులు అవ్వండి అని చెప్పాడు. కాబట్టి ఇది మాకు కావాలా. ప్రతి సినిమా హీరో ఈ సంక్రాంతికి అన్ని సినిమాల్లో అభిమానులందరూ ఇలా కలిసిపోతూ ఉంటే అప్పుడు దేశం బాగుపడతా ఉంటే ఆహా ఇది కదా కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి ఒక 500 కోట్ల నుంచి 1000 కోట్ల దాకా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రవితేజ గారు మరో కంబ్యాక్ ఎలాగ ఇవ్వాలని, మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయాలని, ఇలా సినిమాలు తీసి ప్రజలకి దేశానికి మెసేజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై మాస్ మహారాజా రవితేజ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.